పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జూన్ నెల 17వ తారీఖున హైదరాబాదులో జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన మనందరికీ కూడా ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఏమిటి అంటే, ఇది చిన్న తప్పే కదా, ఇది చిన్న పాపమే కదా అని మనం పాపముతో ఆటలాడితే ఆ పాపం మనల్ని పాము వలె కరిచి చంపివేస్తుంది. ఏం జరిగింది? ఈ జూన్ నెల 17వ తారీఖు సాయంత్రం రాత్రిపూట హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ అనే ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్లో కొంతమంది వ్యాపార మిత్రులు కలిసి ఒక పార్టీ చేసుకున్నారు. వాళ్ళల్లో సయ్యద్ కుమైజ్ అనేటువంటి 50 సంవత్సరాల వ్యాపారవేత్త, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఆ రాత్రి పూట వారు ఉంటున్న గదిలోనికి ఒక చిన్న పాము పిల్ల వచ్చింది. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఆటకాయతనంగా ఆ పాము పిల్లను చేత్తోడు తీసుకొని తన చేతిలో అలా ఆడిస్తున్నాడు. సడన్గా ఆ పాము పిల్ల అతని బొటన వేలుని కరిసింది. కరిసిన తర్వాత కూడా ఇతను లెక్క చేయకుండా ఆ పాము పిల్లని ఇతరులకు ఇవ్వడం, దానితోటి ఆడుకోవటం, ఈ విధంగా చేశాడు. సుమారుగా 2 గంటల తర్వాత తన శరీరంలో మార్పులు రావటం జరిగింది. శరీరంలో తేడా రావటం గమనించారు. అయినా ఏం కాదులే, కరిసిన తర్వాత కూడా అశ్రద్ధ, లెక్కలేనితనం, ఏం కాదులే, చిన్నదేగా అనేటువంటి ఆలోచన సరళితో ఆ వ్యక్తి దాన్ని పట్టించుకోలే. ఇంకా 2 గంటలు అయిన తర్వాత సుమారు రాత్రి 3 గంటల ప్రాంతంలో తన శరీరములో దారుణమైనటువంటి తేడాలు కనపడ్డాయి. వెంటనే ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న డిస్పెన్సరీకి తీసుకొని వెళ్ళారు. సయ్యద్ కుమైజ్ అనేటి వ్యక్తిని. వాళ్ళు అన్నారు, ఇది మా వల్ల కాదు అన్నారు. త్వరగా ఆ వ్యక్తిని పెద్ద ఆసుపత్రికి తీసుకొని వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషమంతా కూడా ఆ వ్యక్తి శరీరంలోనికి పాకిపోయి ఆ వ్యక్తి చచ్చిపోయాడు, మరణం పాలయ్యాడు. ఇది జరిగింది హైదరాబాదు దగ్గరలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో జరిగింది. ఈ నెల జూన్ నెల 17వ తారీఖున సయ్యద్ కుమైజ్ అనేటి వ్యాపారవేత్త ఆ చిన్న పాము కాటుకు గురి అయ్యి చనిపోయాడు. ఇది మనందరికీ కూడా ఆత్మీయ జీవితానికి ఒక గొప్ప పాఠం ప్రియులారా, ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో చెడుతోటి, చెడు వ్యసనాల విషయంలో, పాపం విషయంలో, పాపపు క్రియల విషయంలో కూడా చాలామంది మనలో ఇలాగానే ప్రవర్తిస్తుంటాం. ఇది చిన్న పాపమే కదా, మొదటిసారే కదా నేను తీసుకునేది డ్రింకు, తాగుడు, మొదటిసారి ఎలాగుంటుందో చూద్దాం అనుకున్నా, అంతే, ఊరికే ట్రై చేస్తున్నా, నేను లిమిట్లోనే ఉంటా. ఈ మాటలు చాలాసార్లు చెప్తుంటారండి మాట్లాడేటప్పుడు. నేను హద్దులు మీరి తాగను, నేను హద్దులు మీరి చెడు పనులు చెయ్యను. ఆఫ్టర్ ఆల్ మనం కూడా మనుషులమే. అశ్రద్ధ, అలసత్వం, లెక్కలేనితనం, చిన్నదే కదా, చిన్న పాపమే కదా. ప్రియులారా, పాము చిన్నదే కానీ విషం చంపేస్తుంది. పాము చిన్నదే కావచ్చు, విషం చంపేస్తుంది. పాపం మొదటిసారే కావచ్చు, ఒకసారి ఆ పాపపు విషం, ఆ పాము విషం మనలోనికి వస్తే అది చిన్నదైనా పెద్దదైనా చంపేస్తుంది. చిన్న పాపమే కదా అనుకోకండి. జాగ్రత్త వహించుదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ రాజేంద్ర నగర్లో సయ్యద్ కుమైజ్ అనేటువంటి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆటకాయతనంగా తీసుకున్న ఆ చిన్న పాము కరిసి చంపినట్లుగానే చాలామంది ఆత్మీయ జీవితంలో చిన్న చిన్న పాపాలుగా మొదలుపెట్టి వాటికి బానిసలు అయిపోయి వాటి పర్యవసానముగా ఆత్మీయంగా నాశనం అయిపోయి లౌకికంగా లోకానుసారం కూడా సర్వాన్ని కోల్పోయినటువంటి వారు
కోకొల్లలు ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్త వహించుదాం. ఇదిగో పౌలు ఎఫెసీయులకు రాసినట్టు లేఖ 4వ అధ్యాయము 27వ వచనములో సైతానుకి అవకాశం ఇవ్వమాకండి. అసలు నీ జీవితంలో పాపానికి అవకాశం ఇవ్వమాకో. ఒక్కసారి అవకాశం ఇస్తే అది ఏం చేస్తుందంటే నీ జీవితంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నీ జీవితాన్ని తనకు బానిసగా మారుస్తుంది. నీ బ్రతుకుని తనకి బానిసగా మార్చుకుని నీతో ఆటలాడుకుంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి సైతానుకు అవకాశం వసకుడు. సైతానుకు అవకాశం ఇవ్వమాకండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము. చాలాసార్లు నేను ప్రారంభంలో చెప్పినట్లుగా చిన్న అబద్ధమేగా, ఏదో అందరికీ వస్తుంది కోపం, దాందేముంది, ఇది చిన్న అసూయే కదా, చిన్న వ్యసనమే కదా. కానీ చిన్న పాపమే పెద్ద పెద్ద పతనాలకి దారితీస్తుంది. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, సముద్రం మీద ప్రయాణం చేసే ఓడలు పెద్ద ఉంటాయండి, చాలా పెద్దగా ఉంటాయి, గంభీరంగా ఉంటాయి. కానీ ఆ పడవ మునిగిపోవడానికి ఆ ఓడ మునిగిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో మిల్లీమీటర్ అంత సందున్నటువంటి, మిల్లీమీటర్ అంత వెడల్పున్నటువంటి ఒక చిన్న రంధ్రమే. ఆ ఒక్క చిన్న రంధ్రమే నిదానంగా పెద్దదైపోయి ఊరంతా, గ్రామం అంతా పెద్దదైనట్టు ఓడ నిట్ట నిలువున సముద్రములో ముంచివేస్తుంది. ప్రియమైన క్రైస్తవుడా, ప్రియమైన సహోదరి, నీ జీవితంలో కూడా ఒకవేళ చిన్న చిన్న అలవాట్లు, పాపపు అలవాట్లు ఉంటే పెద్దాటి జోలికెళ్ళమాకండి. ఏంటి? ఉదాహరణకి నేను అబద్ధాలు ఆడతాను, నేను చెడ్డ మాటలు మాట్లాడతాను, ఇతరుల గురించి పితరులు చెప్తాను, ఇవి చాలండి కొన్నిసార్లు నాశనము చేయడానికి. జాగ్రత్త వహించండి. ప్రియులకు, యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలారా, పాపము జోలికి వెళ్ళకండి. మొదటిసారి దాని నుండి పారిపోండి. దినములు చెడ్డవి కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోమని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు పలుకుతున్నారు కదా. ఇవి చెడు దినాలు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొని పాపము నుండి దూరముగా వెళ్ళండి. ఇంకా కొన్నిసార్లు మనుషులు మాట్లాడే మాటలండి తెలుసా? నాకు సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ, నాకు నిగ్రహం ఎక్కువ, నాకేం కాదు. ఈ మాటలు కూడా వింటుంటానండి నేను చాలాసార్లు. నేను కంట్రోల్ చేసుకోగలనండి, వాళ్ళ మధ్యలో ఉన్నా నేనేం చెడు చేయనండి. ప్రియులారా, అవకాశాన్ని ఇవ్వమాకో. ఒక్కసారి పడిపోతే లేవటానికి ఉండదో, చిన్నదే కదా అనుకోమాకో. జాగ్రత్త. ప్రియులకు దేవునిలా నిర్లక్ష్యం చేయొద్దు చిన్న పాపాలని, అశ్రద్ధ చేయవద్దు చిన్న పాపాలని, లెక్కలేనితనముగా ఉండమాకు, అహంకారముతో ఉండమాకు. చిన్న పాపాలే కదా అని సాతానుడు మొదట నీలోనికి చిన్న వాటి ద్వారానే వస్తాడు. ప్రియులారా, పక్షులని పట్టేటువంటి వాడు పెద్దగా గింజలు వేయడు, చిన్న గింజలు వేస్తాడు. వాటి కోసం ఆశపడ్డావా అయిపోతావు. ప్రియులారా, ఉపదేశకుడు గ్రంథములో 10వ అధ్యాయం 1వ వచనములో చచ్చిపోయిన ఈగలు కూడా సుగంధ ద్రవ్యాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఏం కాదులే అనేటువంటి ధోరణి ఉండమాకు, రానివ్వమాకు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో ఒక చక్కని సందేశాన్ని, ఈ మాటను యేసు ప్రభువు కూడా మనకి సెలవిస్తాడు. పిల్లరా, గలతీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. పులిసిన పిండి కొంచెమైనా కానీ పిండిని అంతటిని కూడా పాడు చేస్తుంది, అంటే పులియబారుతట్టు చేస్తుంది. క్షమించండి, పులిసిన పిండి కొద్దిగైనా కానీ పిండిని అంతటిని కూడా పులియబారేటట్లుగా చేస్తుంది. బక్కెటుడు పాలల్లో తోడెంత పెట్టాలంటే ఎంత పెడితే చాలదా? తెల్లారికల్లా అదంతా పెరుగ్గా మారిపోతుంది కదా. అది మంచికి ఉదాహరణ. చెడు కూడా అంతే. నీలో ఒక 100 సుగుణాలు ఉంటాయి, ఒకే ఒక చెడు గుణం ఉంటుంది, చాలదా అదొకటి? ఇదొక్కటేగా అనుకుంటావా? జాగ్రత్త ప్రియులారా. క్రైస్తవుని యొక్క ఆత్మీయ ప్రయాణం అనేటువంటిది బహు జాగ్రత్తతో ఉండాలి. పౌలు గారు ఏమంటారంటే, మీ రక్షణ కొరకే గడగడ వణుకుతూ కృషి చేయండి అంటాడు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వమాకండి అనని సెలవిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారు ముఖ్యంగా ఈ విషయంలో మనకి హెచ్చరిక చేస్తాడు. పరమగీతములో ఒక చక్కని మాట ఉంటుంది, ఆ మాటని మనందరం కూడా చదువుకోవాలి. ఈ చిన్న విషయమే కదా, చిన్న పాపమే కదా
అని లెక్కలేని తనమతో ఉంటాం చూడండి. ఆ విషయంలో పరమగీతములో ఒక చక్కని మాట ఉంటుంది ప్రిలారా. పరమగీతము 2వ అధ్యాయం 15వ వచనము, మీరు గుంటనక్క పిల్లలను పట్టుకోనండి. వేటినట్టండి? గుంటనక్కలను కాదు, ఆ గుంటనక్క పిల్లలు చిన్నవి ఉంటాయి చూడండి, వాటిని పట్టుకోనండి. అవి పూత పట్టిన మన ద్రాక్ష తోటను పాడు చేయుచున్నవి అని రాస్తాడు. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో పుష్పాలు ఫలిస్తున్నటువంటి విధంగా ఉండగా, ఆత్మీయ విషయంలో ఫలాలు ఇస్తున్న సమయంలో, ఆత్మీయ జీవితంలో పుష్పాలు యొక్క పూలుస్తున్నటువంటి సమయంలో ఏమంటున్నాడండి? ఇదిగో పరమగీతం 2వ అధ్యాయంలో, అవి పూత పట్టిన మన ద్రాక్ష తోటలను నాశనం చేస్తున్నాయి, వాటిని పట్టుకోండి, వాటికి అవకాశం ఇవ్వమాకండి. నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో పుష్పించాలి అనుకుంటాను, నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఫలించాలి అనుకుంటాను, నీ జీవితంలో ఎటువంటి గుంటనక్క పిల్లలు నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి, ఎటువంటి చెడు అలవాట్లనే గుంటనక్క పిల్లలు నీ పవిత్ర జీవితాన్ని నాశనం చేస్తున్నాయి, ఆత్మ పరిశీలన చేసుకో. ఎంత చక్కగా ఉందండి వాక్యం ప్రియులారా. మీరు గుంటనక్క పిల్లలను పట్టుకోనండి, వాటిని ఏరివేయండి. ఎందుకంటే పూతకు వచ్చినటువంటి ద్రాక్ష తోటలని అవి నాశనం చేస్తున్నాయట. క్రైస్తవుడా, నీ జీవితంలో కూడా ఫలించి పుష్పించవలసిన నీ పవిత్రమైన పరిశుద్ధమైన ఆత్మీయ జీవితాన్ని కూడా ఏ పాపం అనేటువంటి గుంటనక్క పిల్ల, ఏ పాపం అనేటువంటి చెడు వ్యసనము నీ జీవితాన్ని నాశనము చేస్తుంది. ఆత్మ పరిశీలన చేసుకో. అవకాశం ఇవ్వ మాకు ప్రియులారా. ఇదిగో, ఏ వ్యక్తి కూడా ఒకేసారి పెద్ద పాపంలో పడిపోడండి. నిదానంగా నిదానంగా చిన్నదానితో మొదలైద్దండి, చిన్నదానితో మొదలైద్ది. యూదా ఇస్కారియోతు ఏ విధముగా నాశనం అయ్యాడు? యూదా ఇస్కారియోతు ఏ విధంగా చనిపోయాడు? యూదా ఇస్కారియోతు ఏ రీతిగా గురుద్రోహిగా మారాడు? యూదా ఇస్కారియోతు ఏ రీతిగా డబ్బుల కొరకై ఆశపడ్డాడు? ఒక్కరోజులో చెడ్డవాడు కాల, నిదానంగా 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 దారుణమైన వ్యక్తిగా మారాడు. ప్రేమకి దారుణమైన చెడు అర్థాన్ని ఇచ్చాడు. ప్రేమ ముద్దుకి శత్రువు ముద్దుగా మార్చివేశాడు. పిల్లరా, చాలా వాక్యాలు ఉంటాయి యూదా ఇస్కారి యొక్క మనస్తత్వాన్ని బయటపెట్టడానికి. ముఖ్యంగా యూదా ఇస్కారియోతు డబ్బు మీద ఆశ పెంచుకున్నాడు. ప్రథమంగా డబ్బు మీద దురాశ పెంచుకునేటువంటి ఆ చెడు అలవాటుకి, ఆ చిన్న పాపం అనేటువంటి అలవాటు పడ్డాడు. ఈ విషయాన్ని గురించి మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుకుంటామండి. లాజరు చనిపోయాడు. 3 రోజుల తర్వాత యేసయ్య అక్కడికి వచ్చి అతన్ని జీవంతో లేపాడు. జీవంతో లేచినటువంటి దానికి సందర్భంగా యేసయ్య జీవంతో లేపాడు కాబట్టి దాని కృతజ్ఞతగా లాజరు ఇంటిలో మార్తా మరియా లాజరు కలిసి ఒక చక్కని విందుని ఏర్పాటు చేశారు. ఆ విందు సమయంలో లాజరు సోదరి అయినటువంటి మరియమ్మ కృతజ్ఞతగా యేసయ్య పాదాల మీద స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యాన్ని పోశారు. ఆ సమయంలో యూదా ఇస్కారియోతు యొక్క మనస్తత్వం మనకు అర్థమవుతుందండి. ఏమంటాడంటే, అంతటా ఆయన శిష్యులలో ఒకడైనటువంటి తనను పట్టింపనున్నట్టు యూదా ఇస్కారియోతు ఈ పరిమళ ద్రవ్యమును 300 దీనారములకు అమ్మి పేదలకు ఇవ్వకూడదా? పేదల మీద ప్రేమ పట్టకొచ్చింది. ఎవరికి? యూదా ఇస్కారియోతుకు 300 దీనారాలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, యేసు పాదాల మీద పోయటం ఎందుకు అంటే, అతడు పేదల పట్ల జాలితో అట్లు అనలేదు. ఏలయనా వాడు దొంగ, తన యొద్ద డబ్బుల సంచి నుండి దొంగిలించుచుండెను. అప్పుడు యేసు ఆమెను ఇట్లు చేయనిండు, నన్ను భూస్థాపము చేయు దినమునకై దానిని ఉపయోగించుకొనునిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందరు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కదా. ఇక్కడ అంశం ఏమిటి అంటే, యూదా ఇస్కారియోతు ప్రియులారా ఒక్కసారిగా తన గురువుని పట్టించలేదు. డబ్బు మీద వ్యామోహాన్ని పెంచుకున్నాడు. నిదానంగా నిదానంగా అది ఎంతవరకు పోయిందంటే, తన గురువు ప్రభువు దేవుడైనట్టు యేసయ్యని కూడా డబ్బు కొరకే పట్టి ఇవ్వడానికి, గురుద్రోహిగా మారడానికి సిద్ధమయ్యేటట్లుగా చేసింది. ఏ పాపము కూడా ఒకేసారి అది బయటికి రాదు. పాపం అనేది పండిపోదు.
మనం జాగ్రత్త వహించకపోతే ఆ పాపములో పడి వినాశనం అవుతాం. యాకోబు గారు రాసినట్టు లేఖలో ప్రియులారా చక్కగా ఉంటుందండి. పాపము మొదట ఏ విధంగా ప్రారంభమవుతుంది? చిన్నగా ప్రారంభమైనటువంటి పాపం అనేటువంటిది ఏ రీతిగా సమయాన్ని గడిచినా కొద్దిగా మనం దాని విషయంలో జాగ్రత్త తీసుకొని ఆ పాపాన్ని, ఆ దురాలోచనని, ఆ చెడు ఆలోచనని ప్రక్కకు నెట్టివేయకపోతే అది ఏ విధంగా మనల్ని కప్పివేస్తుంది, కబళించి వేస్తుంది, మృత్యువునకి, ఆత్మీయ మరణానికి దారి తీస్తుంది తెలియజేస్తున్నాడు. యాకోబు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనము, శోధనకు గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధనుడు. శోధనలు అందరికీ వస్తాయి, కానీ ఆ శోధనలో పడిపోయి పాపము చేయకుండా ఉండి నరుడు ధన్యుడు. ఏలయన పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవకిరీటం ప్రసాదించబడును. అందరికీ శోధనలు వస్తాయండి. శోధన వచ్చినంత మాత్రాన పాపం చేసినట్టు కాదు. కానీ ఏం కాదులే, ఆ శోధనలో ఉంటాను, ఆ శోధన ద్వారా పాపం చేస్తాను, ఏముందులే అని అలసత్వాన్ని మనం ఇస్తే నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లే. జాగ్రత్తగా వినండి. ఏ వ్యక్తి అయినా శోధించబడినచో నేను దేవునిచే శోధించబడ్డాను అనకూడదు. మరి ఏంటంట, ఏ దుష్ట శక్తి చేతను దేవుడు శోధించబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు, కానీ శోధించటానికి అవకాశాన్ని ఇస్తాడు మన విశ్వాసాన్ని పరీక్షించటానికి. తన దుష్ట వాంఛల చే తానే ఆకర్షించబడి చిన్న వాంఛలు ఉంటాయి కదా, కోరికలు ఉంటాయి కదా, శోధనలు ఉంటాయి కదా, ఆకర్షించబడి చిక్కుపడతాడు మొదటిగా. అప్పుడే మేల్కోవాలి, బయటికి రావాలి. మానవుడు శోధించబడతాడు చిక్కుబడి. అప్పుడు ఆ దుష్టవాంఛ పండి పాపము జనిస్తుంది. పాపము పరిపక్వమై మరణమునకు దారి తీస్తుంది. ఎన్ని స్టేజెస్ ఉన్నాయో చూడండి. మొదట్లోనే జాగ్రత్త పడితే సయ్యద్ ఖుమేజ్ అనేట్టు 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ బిజినెస్ మ్యాన్, ఆ పాము తన చేతికి వచ్చినప్పుడు, అరే ఇది పాము, లేక కరిసిన వెంటనే ఇది నన్ను కరిసిందే, విషం ఉంది దీంట్లో, ఉంటుంది విషయం దీంట్లో అని జాగ్రత్త పడి వెంటనే ఆసుపత్రికి వెళితే బ్రతికేవాడు. లెక్కలేనితనం. ఏం కాదులే, చిన్నదేగా, నన్నేం చేస్తుంది, ఆఫ్టర్ ఆల్ చిన్న పాపమేగా, మొదటిసారేగా, ట్రై చేస్తున్నా, దీనిదేముంది, నాకు నిగ్రహం ఉంది, నన్నేం చేయలేదు, నేను బాగానే ఉంటా, దృఢంగా ఉంటా, నేను గుడికి కూడా వెళతా, జాగ్రత్త జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. నేను బలవంతుణ్ణి, నేను దృఢవంతుణ్ణి, నాకు నిగ్రహం ఎక్కువ, సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ, నాకేం కాదు. ఒకసారి పాపం చేసిన మళ్ళీ దానికి నేను ఒక్క పెగ్గుతో ఆగుతా, నేను ఒక్క సిగరెట్తో ఆగుతా, నేను ఒక్క స్త్రీతోటి పాపం చేస్తా, అయినా కానీ మళ్ళీ వెళ్ళను, అయిపోయింది. పాపము సాతానుడనేటువంటి వాడు వలలాగా వల పన్నుతాడు. ఒక్కసారి మన కాలు దాంట్లో ఇరుక్కుంటే, ఒక్కసారి మన కాలు దాంట్లో ఒక పక్షి ఒకసారి తన కాలుని ఆ వలలో ఇరుక్కున్న తర్వాత గట్టిగా లాగుద్ది. లాగినప్పుడు కాలు రాదు. ఏం జరుగుద్దో తెలుసా? ఆ ఉచ్చు ఇంకా బిగుసుకుంటుంది. అది కనపడ్డప్పుడే పక్షి దూరంగా ఉండాలి. దగ్గరికి వెళ్ళిన తర్వాత, వలను చూసిన తర్వాత, అయ్యో ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది, ఇది మనకు సరిపడేది కాదని పారిపోవాలి. క్రైస్తవుడు కూడా అంతే. సాతానుడట ఉరులు పన్నుతాడంటండి. జాగ్రత్త ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒక్కసారి పాపం నిదానంగా మనకు అలవాటైపోద్ది. అలవాటైన తర్వాత మనల్ని బానిసగా మారుస్తుంది బిడ్డలారా. బానిసలుగా మారుతాం. జాగ్రత్త వహించండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనములో యేసు ప్రభు ఎంత చక్కగా చెప్పాడండి. పాపము చేయువాడు పాపమునకు బానిసగా మారతాడు, పాపము చేయువాడు పాపమునకు దాసుడిగా మారతాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త వహించు. నీవు వెంటనే పాపము నుండి బయటికి రావటానికి ప్రయత్నం వచ్చాయి. పాపము చేయువాడు పాపమునకు దాసుడిగా మారతాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో మీరు ఎవరికి లోబడుదురో వారికి బానిసలైపోతారు, వారికి దాసులుగా మారతారు. నీ ఒకవేళ పాపానికి దాసుడు అయితే పాపానికి బానిస, సైతానుకు బానిసవైపోతావు.
కాబట్టి బయటికి రా, మొండిగా బయటికి రా, పట్టుబట్టి బయటికి రా, దేవుని శక్తితో బయటికి రా, విడిచిపెట్టమాకు, అక్కడే ఉండమాకో. నీవు ఉన్న కొద్దిగా అక్కడ ఊబిలో ఇంకా ఇంకా దిగిపోతావు. చిన్నదే కదా, నాకేం కాదు కదా, నన్నేం చెయ్యలేదులే, ఒక్కసారే కదా, ట్రయల్ చేస్తున్నా, ప్రయత్నం చేస్తున్నా, టెస్ట్ చేస్తున్నా, ఏం కాదులే అనుకో మాకు. పాపం అనేటిది ఒక ఉరి లాంటిది, పాపం అనేటిది ఒక వల లాంటిది. నిన్ను పట్టుకుంటే అది విడిచిపెట్టదు. నువ్వు దాని నుండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడు. అప్పుడు నువ్వు దేవుని కృపను పొందుతావు. పాపం అనేటువంటి పాములాగా కాటు వేస్తుంది. ఆ విషయం చిన్నదైనా పెద్దదైనా చనిపోతుంది. కొన్నిసార్లు అండి ఎంత దారుణమైన కార్యాలు జరుగుతున్నాయి. నేను న్యూస్లో వచ్చేటువంటి విషయాలు మీకు చాలా చెప్పాలనుకుంటున్నానండి. ఒక కుర్రవాడు ఇంటికి వచ్చాడు, భోంచేస్తున్నాడు. భోంచేస్తుంటే అమ్మ కూర్చొని ఉంది. మంచినీళ్ళు ఇవ్వమని, తల్లి, కన్న తల్లి మంచినీళ్ళు ఇవ్వమన్నాడు. ఆమె కొంచెం లేట్ చేసింది అంతే, అక్కడ ఉన్నట్టు రాయి తీసుకొని అమ్మను కొట్టేశాడు. ఎంత దారుణం ప్రియులారా, ఎంత బాధాకరమైన విషయం. మనిషి క్షణికమైన ఆవేశాలకు వెళ్ళి ప్రాణాలు తీసేసుకుంటున్నాడు, దేవుని నుండి దూరం అయిపోతున్నాడు, వినాశనాన్ని కొని తెస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఏ ఊబిలో ఉన్నావు, ఏ పాపం అనేటి పాము దగ్గరగా ఉంటున్నావు, ఏ పాపం అనేటువంటి వల ఉచ్చులలో ఉరుల్లోకి దగ్గరలో ఉన్నావు, వాటి నుండి త్వరగా బయటికి రా, పారిపో. దేవుని యొక్క శక్తి కోసం ప్రార్థన చెయ్యి. పరిశుద్ధాత్మ వరము కొరకే ప్రార్థన చెయ్యి. నీ సొంత శక్తి నీకు చాలదు, నీ సొంత ఆత్మీయ బలం నీకు చాలదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు తప్పనిసరిగా నీ ప్రయత్నంలో నువ్వు ఫలాన్ని పొందుకుంటావు, పవిత్రంగా బయటపడతావు. లేకపోతే అది నిన్ను ఆత్మీయంగాను లౌకికంగాను నాశనము చేస్తుంది. దేవుని కృప కొరకై, దేవుని యొక్క శక్తి కొరకై, ఆత్మీయ బలము కొరకై, సాతాను నుండి బయటపడటము కొరకై దేవుని వేడుకుందాం, దేవుని శక్తిని పొందుకుందాం. దేవుని కృప కొరకై, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకై, దేవుని యొక్క దీవెన కొరకై తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు మీరు ఇచ్చినటువంటి సవాలుతో కూడినటువంటి, హెచ్చరికతో కూడినటువంటి మా మేలు కొరకై, మా మంచి కొరకై మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మా జీవితంలో కూడా చాలాసార్లు ఆ సయ్యద్ ఖుమైజ్ వలే హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఆ వ్యక్తి ఏ విధముగా చిన్న పామే కదా, నన్నేం చేస్తుందిలే, నాకేం కాదులే, కరిసిన తర్వాత కూడా నాకేమవుతుందిలే అశ్రద్ధతో ఉన్నాడు. మాలో చాలామంది పాపం విషయంలో, స్వల్ప పాపాల విషయాలలో, చిన్న పాపాల విషయాలలో ఏం కాదులే, ఏముందులే అనేటువంటి అశ్రద్ధతో ఉంటున్నారు. మమ్మ క్షమించండి తండ్రి, మా పాపాలు మన్నించండి అయ్యా. మీ ఆత్మీయ బలాన్ని మాకు దయచేయండి ప్రభుగా. మేము పాపం నుండి బయటపడటానికి మీరు ఎల్లప్పుడూ మాకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉండే దేవుడు ప్రభుగా. మా ఆత్మీయ జీవితం వినాశనము కాకుండా, పాపానికి లోను కాకుండా, పాపం అనే వరదలో ప్రవాహంలో కాలిపోకుండా మమ్మ కాపాడండి తండ్రి. సైతాను వశము కాకుండా మమ్మల్ని సంరక్షించండి నాయన. మీరు ఈ లోకానికి వచ్చింది పాపుల కొరకే అని పలికారు ప్రభుగా. నా కొరకే నువ్వు ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రాలు. చెడుకు దూరముగా ఉంటూ, పాపానికి దూరముగా ఉంటూ, వీలైనంత త్వరగా దాని నుండి బయటికి వచ్చి పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తూ నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ఓ యేసు రాజా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి. నీ ఆత్మీయ వరాలతో నింపండి, నీ ఆత్మీయ ఫలాలతో నింపండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. నీ పరిశుద్ధ రక్తముతో ప్రభువా కడిగి వేయండి, శుద్ధి చేయండి ప్రభువా. కరుడు గట్టినటువంటి, నయము కానటువంటి వ్యాధులతో ఉన్నటువంటి, దీర్ఘకాలిక రోగాలతో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా అద్భుత రీతిగా, ఆశ్చర్యకరముగా స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా నీ కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేదు ప్రభువా. అటువంటి కుటుంబాలు ప్రభువా ఆనందమయమైన కుటుంబాలుగా, సంతోషదాయకమైన కుటుంబాలుగా జీవించలాగా దీవించండి ప్రభువా. మీరు ఆ కుటుంబాలను జీవించండి, ఆ కుటుంబాలు ఫలించులాగా చేయండి తండ్రి. అదే రీతిగా ప్రభువా వివిధ రకాలైన తలంపులతో, కోరికలతో మా కొరకు ప్రార్థించండి అయ్యా అంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే ప్రభువా ఆశ గురిన ప్రాణముతో మెసేజ్లు ఉంచుతున్నారో, నమ్మకంతో, విశ్వాసంతో మెసేజ్ ఉంచుతున్నారో ఈ వీడియో క్రింద, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. వారి తలంపులను నెరవేర్చమని వేడుకొనిచున్నాము తండ్రి. నా ప్రభు ఈ పరిచర్య కొరకై సహకరిస్తున్నా, సహాయం చేస్తున్నా వారందరినీ సమృద్ధిగా దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.